హాయ్ అండి. నేను రమ్య చాణక్య వ్లాగ్స్‌కి వెల్కమ్. ఇప్పుడు నేను చూపించేదైతే రెస్టారెంట్ స్టైలు, ధాబా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాను. ఆహ్, పూర్తిగా నా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచిగా యమ్మీగా ఉంటుంది. అసలు ఎట్లా చేస్తారండి? ఇట్లా ఎల్లిపాయలు కింద పడితే పీల్ అయినట్టు అది అట్లా ట్రై చేద్దాం అనుకున్నా. బట్ మార్నింగ్ హడావిడిలో అది అవ్వలేదు. సో, ఇప్పుడైతే నార్మల్‌గా పీల్ చేసి అది కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఎల్లిపాయలు. ఎల్లిపాయలైతే కచ్చాపచ్చా దంచుకొని ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేశాను. ఇంకో పక్క అయితే గ్లాస్‌లో 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ బీట్ చేసుకున్నాను. ఒక క్యారెట్ కూడా కట్ చేశా. ఈ ఎగ్స్ ఎప్పుడైతే మంచిగా బీట్ చేసుకుంటామో నురుగొచ్చేదాకా మంచి ప్లఫీనెస్ వస్తుంది ఆమ్లెట్‌కి. సో, ఇప్పుడైతే ప్యాన్‌లో వేసుకున్న ఎల్లిపాయలైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. అవి తింటుంటే మంచి క్రంచీగా వస్తుంది. అందుకని అట్లా వేసుకున్నాను. ఇటుపక్క అయితే ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ అయితే. తర్వాత ఆయిల్‌లో మనం ఏదైతే బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా! అది వేసేసాను. కొంచెం కలర్ మంచిగా మారిన తర్వాతకి క్యారెట్ వేస్తాను. చూడండి క్యారెట్ వేసేసాను. క్యారెట్ కూడా మంచిగా కొంచెం మెత్తబడాలి. అప్పుడు ఏదైతే మనం ఎల్లిపాయలు రోస్ట్ చేసుకున్నామో అవి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి దాన్ని. మంచిగా కలుపుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాక అది కూడా మంచిగా కలిపేసేయాలి. ఇట్లా మంచిగా కలిసిపోవాలి ఎగ్‌కి అది. సో, దాని తర్వాత అయితే రైస్ వేస్తున్నాను. ఎప్పుడైనా మనం ఫ్రైడ్ రైసెస్ చేసేటప్పుడు రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండాలి. మెత్తగా ఉంటే రైస్ అంత టేస్టీగా అనిపియదు. కాబట్టి పొడి పొడిగా రైస్ వండుకుందైతేనే మంచి టేస్ట్ ఉంటుంది. సో, ఇప్పుడైతే అన్నం అంతా కలిపేస్తున్నాను. ఇక్కడ ఉండలు లేకుండా ఉండాలి రైస్. సో, కలిపేటప్పుడు నేనంతా సెట్ చేసుకుంటూ కలుపుతున్నాను. చూసారా బాగా కలిపేశాక ఇప్పుడైతే దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. మంచిగా సాల్ట్ వేసేసుకున్నాక కలిపేయాలి అంత రైస్‌కి పట్టేట్టుగా. ఇప్పుడైతే గరం మసాలా వేశాను. గరం మసాలా వేసుకున్నాక బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. బ్లాక్ పెప్పర్ వేసేసి కారం కూడా వేసుకున్నాను. కారం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దింపేసుకోవడమే. చూసారా కారం కూడా ఒక స్పూన్ వేశాను. ఎందుకంటే బ్లాక్ పెప్పర్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువే వేశాను. పిల్లలు కూడా తింటారు కదా అనేసి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. కొంచెం సాస్ పెట్టుకొని ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్ట్ చేస్తూ అంత ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ అయితే తింటుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.